హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మస్తు బిందాస్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మిరప తోటలోకి వచ్చి అరకదున్నాలు అయితే నిర్ణయం తీసుకున్నా. మంచిగా ఇక్కడే ప్రదేశంలో అన్నం తిని సరదాగా గడిపేసి ఒక పూట ఒక గంట ఎంతో కొంత టైము రైతుగా బతకాలని వచ్చేసి ఇక్కడికి వచ్చిన అనమాట. పైన మబ్బు, కింద పచ్చని చెట్లు, చక్కని వాతావరణం, అసలైతే బిందాస్ ఉందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, అరకదునుడు మొదలు పెడదాం. బాబాయ్ని అడిగి ఇక నేను కూడా అరకదుంతా బాబాయ్, ఒక్కసారి అట్టెళ్ళి ఇటు వస్తానని చెప్పిన. సరే అన్నాడు. ముళ్ళుగర్ర చేతికి ఇచ్చిండు. ఇక నాటవలే నెత్తికి చుట్టుకొని ఇక మొదలుపెట్టిన దున్నుడు. చిన్నగా పోతా ఉన్నా. మస్తు ఫీల్ ఉంది, బిందాస్ అనిపించింది. నా చిన్నప్పటి కోరికల్లో ఇది కూడా ఒక కోరిక, అరక దున్నాలనైతే. ఆ టైం అయితే నాకు రాలేదు. చిన్నగా కింద మీద పడి మంచిగా ఆయన ఎన్నుకున్నాడు, సపోర్ట్ చేసిండు. నేనైతే చక్కగా ముందుకెళ్ళిపోయినా. ఇక రివర్స్ వచ్చినప్పుడు అయితే మస్తు ఫీల్ అనిపించింది. అమ్మయ్య, అట్లెళ్ళి ఇట్లెళ్ళి ప్రశాంతంగా ఒక రౌండ్ అయితే పూర్తి చేసేసిన. మస్తు హ్యాపీగా అనిపించింది. చివరిలో ఒకైతే స్టంట్ జరిగింది. ఆ ట్రైపాడ్ స్టాండ్ చూసి ఎద్దులు అయితే భయపడ్డానమాట. అటు బోమాకన్నాడు, నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. అది అన్నిందనుకో ఎట్లుంటుందో తెలుసా, ఇక పగిలిపోతాయి అనమాట. గిల్లకాయల గట్ల అంత హార్డ్గా దన్నిద్ది అనమాట. డేంజర్ ఉంటాయి, కానీ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఆయన హెల్ప్తో మంచిగా ఢిల్లీ అయితే ఇటు వచ్చేసిన. ఇక తర్వాత ఇక మిరపతోట షూట్ చేద్దాం అని చెప్పేసి ఇక మిరపతోట ఇక అలా ఇలా అటు ఇటు తిరుగుతూ ఈ చెట్లను షూట్ చేసుకుంటా బిందాస్గా టైం పాస్ అయితే చేసిన అనమాట. పక్కన పత్తి చెట్లు చూడు ఎట్లున్నాయో, పత్తి బాగా పూసింది, తెల్లగా ఉంది. పక్కనేమో గ్రీన్ మిర్చి అనమాట, రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి మొత్తం ఇదే. పండగ ముందేమో గ్రీన్ మిర్చి, పండిన తర్వాత రెడ్ మిర్చి, ఇక అట్లనే అనమాట. ఎండిన తర్వాత ఎండి మిర్చి, మొత్తానికైతే టోటల్ గా ఒకటే మిర్చి. సూపర్ బిందాస్ అనిపించింది భయ్యా. ఇక అయితే నాకు చాలా రోజుల నుంచి కావాల్సిన కోరిక అయితే నెరవేరిపోయింది. బిందాస్ గా చూసిర్రా ఎట్లుందో, కనిపించినంత వరకు కూడా గ్రీన్ అనమాట. సిటీలోనేమో కార్లు, బిల్డింగ్లు ఇవే ఉంటాయి అనమాట. తోటలో ఏం ఫీల్ ఉంది మామ. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఒకరోజు రైతులాగా, ఒక్కరోజు కాదు గంటే దాని అమ్మ జీవితం. ఒక్కసారి అరక అటుపోయి ఇటు వచ్చేసరికి పొట్ట 2 కిలోలు తగ్గినట్టు అనిపించింది నాకైతే. తిని ఒక 2 రౌండ్లు వేయగానే ఎమ్మట ఆకలైంది. వెళ్ళిన ఆ అన్నం తినే అన్నం కూడా పెడతా. ఒక గంట అర్ధగంట రైతులాగా బతకాలనుకున్నా. మస్తు ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక అయితే మ్యాక్సిమం నెరవేరింది. కానీ ఒకటే మాట చెప్పాలి, నీ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ ఈడ. నాకైతే బిందాస్ అని వచ్చింది. చాలు ఈ జీవితానికి. కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.